మనమంతా భారతీయులం అండి. మతాలు ఏవైనా సరే అవి ఇండ్ల వరకే, కులాలు ఏవైనా సరే అవి గడప లోపల వరకే. ఇలా చెప్పుకుంటూ మనం అలసిపోయాం. కానీ ఏం జరుగుతోంది? మోస్ట్ ఆఫ్ ది హిందూస్ ఇవి పాటిస్తారు. అరే మతం ఏంట్రా ఈ కాలంలో కూడా, కులం ఏంట్రా ఈ కాలంలో కూడా అని మనం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. దేశం అనే విషయంకి వచ్చేసరికి మతం అనేది అసలు మ్యాటరే కాదు హిందువులకి. ఇది జనరల్గా ఉన్నటువంటి ఒక నేచర్ని చెప్తూ ఉన్నాను. అది మంచిదా చెడ్డదా ఆలోచన, అది వేరే డిబేట్ బేస్డ్ ఇష్యూ. అది పక్కన పెడితే మనమంతా భారతీయులం. దయచేసి మన వ్యక్తిగత ఆచారాలు లేదా వ్యసనాలు లేదా ఏవైనా కావచ్చు, మన వ్యక్తిగత చర్యల వలన ఇతరులకు ఇబ్బంది కలగకూడదు. ఇది బేసిక్ రూల్ కదా. కానీ తరచుగా కొంతమంది ముస్లింలు పాటిస్తున్నటువంటి కొన్ని విధానాలు అభ్యంతరకరంగా ఉంటూ ఉన్నాయి. ఉదాహరణకి రోడ్లను బ్లాక్ చేసి నమాజులు చేయటం వంటివి. నీట్గా ఉండే మసీదుల్లో హాయిగా చేసుకోవచ్చు, లేదా పర్మిషన్ తీసుకొని ఎక్కడన్నా ఏదన్నా చేసుకోవచ్చు. కొంతమంది పర్మిషన్ తీసుకోకుండానే ఆల్ ఆఫ్ ది సడన్గా రోడ్ల పైన, కొంతమంది విమానాశ్రయాల్లో ఆల్రెడీ ప్రేయర్ రూమ్స్ ఉంటాయి, కానీ విమానాల్లో కూడా చేస్తారు సడన్గా. ఇప్పుడు ఆ వాక్వేనే చాలా చిన్నగా ఉంటుంది, ఆ పాత్, దాంట్లో సడన్గా కూర్చుంటారు. మిగతా వాళ్ళందరూ ముందుకు వెళ్ళలేరు, చెప్పలేరు. ఎందుకంటే రెస్పెక్ట్ కదా, పాపం నమాజ్ చేస్తున్నాడు, ఆయన భగవంతుని ఆరాధిస్తున్నాడు అని చెప్పేసి ఒక రెస్పెక్ట్, సహజమైనటువంటి నేచర్ అది. కానీ ఇది ఎంతవరకు కరెక్టు? భగవంతుడి ఇంటి వరకే. మనం బయటకు వచ్చామంటే మన కుటుంబం కోసం కష్టపడడంలో మమేకం అవ్వాలి. నేను ఏ మతస్థులకైనా చెప్తున్నాను, పర్మిషన్ తీసుకుని నమాజులు ఎక్కడైనా చేసుకోవచ్చు, ర్యాలీలు హిందువులు ఎక్కడైనా చేసుకోవచ్చు, ప్రార్థనలు క్రైస్తవులు ఎక్కడైనా చేసుకోవచ్చు. ఇలా ఏ మతస్థులైనా విత్ పర్మిషన్ ఏదైనా చేసుకోవచ్చు అండి. అది రోడ్ల అడవుల మన సంబంధం లేదు. కానీ వితౌట్ పర్మిషన్ ఇలా విపరీత ధోరణిలో గనక ఎవరన్నా తమ ఆచారాల్ని ప్రదర్శిస్తే అవి ప్రజల యొక్క సహజ దినచర్యలను ఆటంకపరిస్తే అది ఖండనీయం. ఇటువంటిదే జరిగింది. నమాజ్ చేయడానికి బస్సును మార్గమధ్యంలో ఆపిన డ్రైవర్ కమ్ కండక్టర్ కర్ణాటక ఆర్టీసీ ఇతన్ని సస్పెండ్ చేసింది. ఏప్రిల్ 29న హుబ్బళ్ళిలో హవేరీకి చేరుకున్నటువంటి బస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ నమాజ్ పూర్తయ్యే వరకు ప్రయాణికులు నిస్సహాయంగా వేచి చూడాల్సి వచ్చింది. ఈ సంఘటనను ప్రయాణికులలో ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. లెట్స్ సీ దట్ వీడియో. ఇది ఎంతవరకు కరెక్టో ముస్లిం మతపద్ధతులు చెప్పాలి. ఈ వార్త నిజమా కాదా అని అనుకోవడానికి లేదండి. ఇది మన భారతదేశంలో కర్ణాటకలోనే జరిగింది. మనం దాని బేస్డ్ గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి టాప్ స్టోరీస్లో కనిపిస్తుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా, న్యూస్ 18, ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్, ద హిందూ, వీటన్నిటిలో కనిపిస్తుంది. అందులో టైమ్స్ ఆఫ్ ఇండియా తీసుకుందాం. కర్ణాటక డ్రైవర్ సస్పెండెడ్ ఫర్ స్టాపింగ్ బస్ టు ఆఫర్ నమాజ్. సో క్లియర్ అయింది కదా. ఇంతకంటే దీన్ని ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. కనుక ఆలోచించాల్సింది ముస్లిం సమాజంలో ఉన్నటువంటి కొంతమంది. ఇటువంటి చర్యలను ముందుగా ముస్లింలు ఖండిస్తే ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు హిందువులు మాట్లాడారు, క్రిస్టియన్స్ మాట్లాడారు అనుకోండి, దీన్ని ఖండిస్తూ అది మతపరమైన విభేదాలకు తారితీయచ్చు. అలా కాకుండా ముస్లిం మత పెద్దలే అరే నీకు ఇంకెక్కడ ప్లేస్ దొరకలేదా అని వాడిని వారించిన, అటువంటి వాళ్ళను ఇలాంటివి చెయ్యొద్దు అని చెప్పేసి నిర్దేశించినా సరిపోతుంది. కనుక ఇటువంటి పునరావృతం కాకుండా ఉండాలంటే అది వారి చేతిలోనే ఉంది. దయచేసి ఇంటి లోపలే మన యొక్క వ్యక్తిగత ఆచారాలు, లేకపోతే కులాలు, ఇంటెన్షన్స్, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బీ పెట్టుకోవాలి. బయటకు వచ్చామో మనమంతా భారతీయులుగా ఉండాలి. అలాగే మన కుటుంబము, మన కష్టము, మన పిల్లలు, మన అప్పులు, మన తిప్పలు, ముందు దాని మీద ఫోకస్ చేద్దాం. ఓకేనా? భగవంతుడు ఆటోమేటిక్గా మనం కష్టపడుతూ ఉంటే చూసి కరుణించి కటాక్షిస్తాడు. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. జై హింద్, జై భారత్.